చుట్టూ ఫెన్సింగ్, బౌన్సర్లు, వేట కుక్కలు. వామ్మా 750 కోట్ల స్థలం కబ్జా. నకిలీ సేల్ డీడ్ సృష్టించి బంజారా హిల్స్ లో 5 ఎకరాల భూమి ఆక్రమణ. కోర్టులో కేసు నడుస్తుండగానే ఫెన్సింగ్ షెడ్ల నిర్మాణం. రంగంలోకి హైడ్రా, ఆక్రమణలు తొలగించి భూమి స్వాధీనం. గాజుల రామారం, మేడ్చల్, తట్టి అన్నారంలోనూ ఆక్రమణలు నేనమట్టం. ఆ భూముల విలువ రూపాయలు 350 కోట్లు. కబ్జాదారుల చెర నుంచి 100 కోట్ల రూపాయల విలువైన భూములకు హైడ్రా అధికారులు విముక్తి కల్పించారు. ప్రభుత్వ భూములు, పార్కుల్లోని ఆక్రమణలపై కొరడా జులిపించారు. ఇక హైదరాబాద్లోని బంజారా హిల్స్లో 750 కోట్ల విలువైన 5 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే గాజుల రామారం, మేడ్చల్, తట్టే అన్నారంలో మరో 350 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమణుల చెర నుంచి విడిపించారు. మొత్తం 1100 కోట్ల విలువైన భూములను కాపాడారు. షేక్పేట మండలం బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10లోని సర్వే నెంబర్ 403లో 5 ఎకరాల ప్రభుత్వ భూమిని పార్థసారథి అనే వ్యక్తి కబ్జా చేశాడు. 750 కోట్ల విలువైన ఈ భూమికి 403/52 సర్వే నెంబర్ పేరిట నకిలీ అన్రిజిస్టర్డ్ సేల్ డీడీ సృష్టించాడు. ఇక పలుమార్లు రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు పెట్టారు. వాటిని తొలగించి మరి భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడంతో పాటు బౌన్సర్లు, వేట కుక్కలను కాపలాగా ఉంచాడు. దీనికి సంబంధించి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో పార్థసారథిపై 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కోర్టులో వివాదం ఉండగానే మొత్తం భూమిని ఆధీనంలోకి తీసుకొని షెడ్లు నిర్మించాడు. ఆ షెడ్లలో బౌన్సర్లు ఇతర మద్యం సేవించడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. రెవెన్యూ అధికారులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అలాగే జనమండలి కేటాయించిన 1.20 ఎకరాల భూమిని కూడా వాడుకోకుండా అడ్డుపడుతున్నాడని ఫిర్యాదు కూడా హైడ్రాకు అందింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు రికార్డులను పరిశీలించి 5 ఎకరాలను ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. ఇక భారీ బందోబస్తు నడుమ 750 కోట్ల ఎకరా విలువైన భూమిని స్వాధీనం చేసుకున్నారు. కొత్తగా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ఇంత పెద్ద ఎత్తున వార్త రాసిలు కదా శేఖర్, ఇంత పెద్ద ఎత్తున వార్త రాసి అవి షెడ్లు వేసిళ్ళు, ఇంత పెద్ద ఎత్తున వార్త రాసిలు కదా. ఈ వార్తలో కనీసం ఎవడు కబ్జా పెట్టిండని రాసిండా? పార్థసారథి అనేది పెట్టిరు పేరు. ఏ పార్థసారథి? అది ఏ పార్థసారథి వాళ్ళే చెప్పాలి. పార్థసారథి అనే వ్యక్తి కబ్జా పెట్టిండంట. మరి ఈ పార్థసారథి వెనకాల ఎవడున్నాడు అనేది ఒక్కసారి కుట్రకోణం బయటకు తీస్తే ఇది మొత్తం ఇది బౌన్సర్లు కాదు, ఇక్కడ సిక్కులలో తీసుకొచ్చి రోజుకు సిక్కులలో తీసుకొచ్చి రోజుకు 2000 రూపాయల చొప్పున వాళ్ళకి కట్టిస్తారు. నేను కూడా కోకాపేట దగ్గర ఒక భూమి కబ్జా అయిందంటే క్యూనిస్లో ఉన్నప్పుడు రాత్రి 2 గంటలకు పోయినా నేను. ఒక పెద్ద పెద్ద క్యాండిడేట్లు వాళ్ళ ఇంట్లోనే అప్పాకి సంబంధించిన అప్ప ఇన్ఛార్జ్ ఉండే అప్పుడు, సో రాయలసీమకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళకి పోయేసరికి అక్కడ అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న మంచినే కబ్జా పెట్టిండు. కబ్జా పెట్టి ఇక షిప్పి రెంటికలు ఇట్లా పెట్టుకొని వాడు గుట్కాలు తినుకుంటూ ఒక 100 మందిని పెడుతున్నాడు గుండాగాలను. మరి గుండా రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నడుస్తుందిరా నాయన? మరి శాంతి భద్రతలు ఎటుపోవాలి? ఆ 100 మంది గుండాలు చూస్తే చుట్టుపక్కల వాళ్ళు భయభ్రాంతులకు గురవుతున్నా కూడా మరి డీజీపీ ఎందుకు పట్టించుకోడు? రాష్ట్ర సర్కార్ ఎందుకు పట్టించుకోడు? మీరు ఏడా కూడా భూముల పైన కబ్జాలు పెట్టుకున్నా ఇదే సిక్కులోలు, ఇదే రోడ్ల మీద పెద్ద పెద్దగా రౌడీయిజం చేసే బ్యాచ్లు ఉంటారో ఆ బ్యాచ్లు 100 మందిని 200 మందిని పంపించుకుంటారు. నెలకు రోజుకు 2000 రూపాయలు ఇచ్చుకుంటూ వాడికి మందు గిందు. సిక్కులోళ్ళు చాలా వరకు మంచోళ్ళు కూడా కానీ చాలా వరకు చాలా డేంజర్ పరిస్థితిలో వాళ్ళని తీసుకున్నాం. హైదరాబాద్ లో రాత్రి వస్తున్న 10:30కు బండి మీద పల్సర్ బండి మీద పోతున్నాడు. వాడు ఇంత పెద్ద తలవారు కత్తులు పట్టుకుని పోతున్నాడు సిక్కులు అయినా. అవును, 2 తలవారు కత్తులు ముంగటైనకు అదే ఉన్నది. 10:30 అవుతుంది రాత్రి మంచిగా తాగున్నాడు. సరే వాళ్ళ ఆచారం కావచ్చు, అది పక్కన పెడితే భయపడతారు, భయపడే పరిస్థితి ఉంటుంది. చిన్న చిన్న కత్తులు పెట్టుకోవాలి, అది కూడా బయటికి కనిపించదని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కదా. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవడు పాటించట్లేదు. ఈ పనికి మాత్రం ఆ రంగనాథ్ సార్కు సెల్యూట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే హైడ్రా వచ్చిన తర్వాత వెన్నులో వణకెట్లా మొదలైందో మరి రాజకీయ నాయకులకు మాత్రం ఏమీ లేదు. ఎఫెక్ట్ అయితే గాజుల రామారావులో కూలగొడతారు. గాజుల రామారావు కూలగొడితే మళ్ళా అరకపూడి గాంధీ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే వచ్చి మళ్ళా ఆయన కబ్జానే పెట్టుకునే. మరి దానిపైన ఆయన పైన కేసు పెట్టిందా అంటే లేదు. మరి వీనిపైన కేసు